అది కాదండి, ఆ సారాయి కాంట్రాక్టర్ సరోజ ఎలాంటి మనిషో ఊరు అందరికీ తెలుసు. అలాంటి మనిషి సపోర్ట్ తీసుకుంటే ఊళ్ళో మీకున్న మంచి పేరు పోతుంది. ఎప్పుడైతే మా బతుకులు ఇక్కడికొచ్చాయో అప్పుడే పేరు పోయింది. అది కదత్తయ్య. ఏంటే, పోయినసారి ఎలక్షన్స్ లో నీ మీద పోటీ చేసి నేను ఓడిపోయాను. ఈసారి ఎలక్షన్స్ లో నేను గెలుస్తానని భయపడుతున్నావా? నాకు పేరొచ్చేస్తుంది, నీ పరపతి తగ్గిపోతుందని ఏడుస్తున్నావా? అత్తయ్య, మీరు గెలవడం నాకు ఇష్టమే. నేను గెలవాలని అనుకునేదానివైతే అప్పుడు నాకు పోటీగా నిలబడేదానివి కాదు. ఇప్పుడు నేను పోటీ చేస్తాను అంటుంటే అడ్డుపడేదానివి కాదు. చూడు గీత, ఊరి ప్రెసిడెంట్ అవ్వాలనేది మా అమ్మ ఆఖరి కోరిక. ఆఖరి కోరికేంట్రా? అదేనమ్మా, లైఫ్ అంబిషన్ అంటున్నానమ్మా. అలాను వినడానికి బాగుంటుంది. చూడు, ఎలక్షన్స్ కి అయ్యే ఖర్చులన్నీ ఆ సరోజనే చూసుకుంటానంది. కాబట్టి మనకొచ్చే కష్టమేముంది, నష్టమేముంది? నష్టం కష్టం మనకు కాదండి, ఊరికి. ఆ సరోజ సపోర్ట్ చేస్తుంది అత్తయ్య గారి కోసం కాదు. అత్తయ్య గెలిస్తే తను గెలిచినట్టు అవుతుంది. ఓహో, ఆ సరోజకి నీకు పడదు కాబట్టి అది నన్ను గెలిపిస్తే సరోజ నీ మీద గెలిచినట్లవుతుందని నన్నొద్దంటున్నావా? దాంతో నాకు పోటీ ఏంటత్తయ్య? అది ఎన్నోసార్లు నా చేతిలో చావు దెబ్బలు తింది. నన్నేదో చేస్తుందని కాదు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఊర్లో అది సారా వ్యాపారం మొదలు పెడుతుందని. పెట్టుకుంటే పెట్టుకోనివే, మనకేంటి? పెట్టుకుంటే పెట్టుకోనియా? ఏం మాట్లాడుతున్నారండి? మళ్ళీ సరోజ సారా దుకాణం తెరిస్తే ఊరు ఏమవుతుందో తెలుసా? ఏంటే ఊరు ఊరు? మా ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నంతసేపు ఇదే గోల, నువ్వు అదే గోల. మనం కష్టాల్లో ఉంటే ఊరొచ్చిందా? మనకేమన్నా పెట్టిందా? ఎవరికెవరు పెట్టాలత్తయ్య? ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి. అప్పుడు ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళుంటారు. ఇదిగో, మా అమ్మ నేను ఫిక్స్ అయ్యాం. ఇంక నువ్వు డిస్కషన్స్ ఏం పెట్టకు. బావగారు, మా చెల్లెలు ఎందుకు చెప్తుందో ఒకసారి ఆలోచించండి. అదేమైనా చెప్తే నువ్వు విను, నువ్వు ఆలోచించు. మాకు వినాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరు ఏమైపోయినా నాకనవసరం. ఈసారి నేను ప్రెసిడెంట్ గా గెలిచి తీరాలి. రామ్, నామినేషన్ వేయడానికి ప్రచారానికి డబ్బులు కావాలి. ఆ సరోజ దగ్గర తీసుకో. సరే అమ్మా. ప్రచారం ఎక్కడా తగ్గడానికి వీల్లేదు. నామినేషన్ వేసిన రోజే నేను గెలిచాను అనే ధీమా రావాలి. వద్దత్తయ్య, ఆ సరోజ దగ్గర చేయి చాచొద్దు. నేనేం చేయి చాచట్లేదు, సపోర్ట్ తీసుకుంటున్నాను. చూడు, ఈసారి నీ సపోర్ట్ కూడా నాకే ఇస్తున్నావు, అది మర్చిపోకు. తేడా వచ్చిందో నేను మనిషిని కాని చెప్తున్నా. నువ్వు వెళ్ళరా. చూడు గీత, గతంలో జరిగిన ఎలక్షన్స్ లో మా అమ్మతో పోటీ పడ్డా. దాని పర్యవసానాలేంటో నువ్వు చూసావు. ఆ గొడవలు సర్దు మనగడానికి ఎంతకాలం పట్టిందో కూడా నీకు తెలుసు. ఊరి జనం అంటూ మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురాకు. అర్థమైందా? ఏంటమ్మా ఇది? ఊరు నాశనం అయిపోతుందన్న వినిపించుకోవట్లేదు. బావగారికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా అత్తయ్య గారి మాటకే జై కొడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ప్రెసిడెంట్ పదవి ఈ ఊరు నాకిస్తే ఈ ఊరు పచ్చగా, ఈ ఊరు ప్రశాంతంగా ఉండేలా చూడమని బాధ్యత మామయ్య గారు నా మీద పెట్టారు. బాధ్యతలు మర్చిపోయి ఈ గీత ఉండలేదు.
అప్పుడు మళ్ళీ మీ అత్తా కోడళ్ళ మధ్య గొడవలు మొదలవుతాయి కదమ్మా. పోటీకి భయపడో అత్తగారికి భయపడో ఊర్ని బలిపెట్టలేను. ఎవరైనా భయపడాల్సింది ఆ భగవంతుడికే. నేను తప్పు చేయడం లేదు కాబట్టి నాకు ఆ భయం కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సారాయి సరోజ ఆటలు సాగనివ్వను. ఏంట్రా ఇది కారు కడ్డం పడింది? ఇంకా నయం, కారు కింద పడలేదు. కృష్ణ జన్మస్థానం అయిపోయేది నాకు. ఏంటి ప్రియా, నా కారు కడ్డం పడ్డావు? నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, ఆపుదాము అని. రాంగ్ ఏంటి? రోడ్డుకి లెఫ్ట్ లో వెళ్ళాలని రూలు. లెఫ్ట్ లోనే వెళ్తున్నాం కదా. నేను చెప్తుంది కార్ గురించి కాదు, మీ అక్క గురించి. నేను రాంగ్ వేలో వెళ్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? అవును, వచ్చే ఎలక్షన్లో నువ్వు మా నాగేశ్వరి ఆంటీని ప్రెసిడెంట్ గా పోటీ చేయమని ఓతెగ ఎంకరేజ్ చేస్తున్నావంట. ఎలక్షన్ కి అయ్యే ఖర్చు మొత్తం నువ్వే పెట్టుకోబోతున్నావంట. ఓ, విషయం అప్పుడే నీకు తెలిసిందా? వాళ్ళింటికి మా ఇంటికి గోడే అడ్డం. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? తెలుసుకున్నావు కదా, ఇంకేంటి? నువ్వు మా ఆంటీకి సపోర్ట్ చేయడం ఏంటి? చేస్తే నీకేంటి? నేను కూడా ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలి అని అనుకుంటున్నాను. ఆహా, అయితే నీకు సపోర్ట్ చేయమంటావా? నాకు సపోర్ట్ చేయక్కర్లేదు, కానీ మా ఆంటీకి మాత్రం సపోర్ట్ చేయకూడదు, అంతే. నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు? మా అక్క ఏమైనా మీ పొలంలో కలుపు తీసేది అనుకుంటున్నావా? లేక మీ ఇంట్లో అంట్లు దోమేదనుకున్నావా? ఎందుకు కొట్టానో అర్థమైందా? నేను ఇలా మాట్లాడకూడదు కదా. చూడు ప్రియా, నేను గెలిచే వాళ్ళ మీదే పెట్టుబడి పెడతాను. అంటే ఏంటి? నేను ఓడిపోతాననా? హా, ఖచ్చితంగా. ఊరిలో గీతకి మంచి పేరుంది. నాగేశ్వరి గారు నిలబెడతారని తెలిస్తే గీత పోటీ చేసే అవకాశమే ఉండదు. సో గీత ఖచ్చితంగా నాగేశ్వరి గారికి సపోర్ట్ చేసి తీరుతుంది. గీత సపోర్ట్ చేసింది అంటే నాగేశ్వరి గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. నువ్విదంతా ఆవిడ మీద ప్రేమతో ఏం చేయట్లేదని నాకు తెలుసు. అవును, ప్రేమతో చేస్తున్నాను ఎవరన్నారు ఇప్పుడు? ఆ గీత మీద పొగ సాధించడానికే చేస్తున్నాను. ఆ నాగేశ్వరి లాంటి జంబూ క్యాండిడేట్ ప్రెసిడెంట్ అయితే ఆ గీత పీకి పారేసిన సారాయి పాకలకి నాగేశ్వరి గారితో మళ్లీ ప్రారంభోత్సవం చేయిస్తాను. ఆ గీతని పొడగొడతాను, నా వ్యాపారాన్ని నిలబెడతాను, నా ఉనికిని చాటుకుంటాను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఈ పోటీలో నువ్వు ఆంటీకి సపోర్ట్గా ఉండొద్దు. నేనెవ్వర్ని గెలవనివ్వను. ఈ ఎలక్షన్లో నేను గెలవటానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాను. నువ్వు ఓటుకి 1000 ఇస్తే నేను 2000 ఇస్తాను. నువ్వు చీరలు పంచితే నేను పట్టు చీరలు పంచుతాను. నువ్వు కలర్ టీవీలు ఇస్తే నేను గోల్డ్ చైన్లు పెడతాను. ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? ఇప్పుడు నువ్వు ఆస్తిపర్రాలు కాదుగా, దిక్కులేక అమ్మగారింట్లో తలదాచుకుంటున్న దానివి. తలదాచుకున్న ఇంట్లోనే లక్షలిస్తారాంటీ. అబ్బా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈసారి ప్రెసిడెంట్ ఈ ప్రియే. ఫిక్స్ అయిపో.
ఆంటీకి నీ సపోర్ట్ ని ఉపసంహరించుకుంటున్నావు. నేను ప్రెసిడెంట్ అయి ఆ తర్వాత నీకేదైనా ఫేవర్ చెయ్యాలి అని ఆలోచిస్తాను. కాదు అని నాకెదురొస్తే ఆ గీత నీ సారా పాకలే పీకించింది. నేను నిన్ను పైకి లేపి పార్సల్ చేస్తాను. జాగ్రత్త. ఏంటక్క ఆవిడ నీకు వార్నింగ్ ఇస్తుంది? అదొక పిచ్చిదిరా. పిచ్చిది అనే మాటల్ని మనమేలా పట్టించుకుంటాం? కార్తీ, మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది కదా, ఇంకేంటి భయం? ఇది డబ్బు సమస్య కాదు, పోటీల సమస్య. ఆ ప్రియ కూడా పోటీకి తయారవుతుంది కదా. ఒకే ఇంట్లో ఇద్దరు పోటీ చేస్తే జనాలు మాత్రం ఎవరికి వేయాలా ఓటు అని కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అప్పుడు ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి. లాస్ట్ టైం దీని కారణంగా అదేగా జరిగింది. లేదంటే నేనే లాస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యుండేదాన్ని. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేనే ప్రెసిడెంట్ కావాలి. ఈసారి తప్పితే మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. అందుకు ఎలాగైనా ఆంటీ డ్రాప్ అవ్వాలి. ప్రియ ఎందుకు డ్రాప్ అవుతుంది అత్తయ్య? ఖర్చు పెట్టడానికి దాని దగ్గర ఏముంది అత్తయ్య? మా అమ్మ ఇస్తుంది. ఆవిడ పైసా కూడా ఇవ్వదు. అదంతా నేను చూసుకుంటాను. గెలవడానికున్న అన్ని దారుల్ని మనం ఉపయోగించుకోవాలిరా. ప్రియ ఎలాగైనా ఎలక్షన్స్ నుంచి తప్పుకోవాలి. ఆవిడ తప్పుకుంటేనే నేను యునానిమస్ గా గెలుస్తాను. అప్పుడు అసలు డబ్బులతో పనే ఉండదు. అయితే ప్రియతో ఒకసారి మాట్లాడదాం అత్తయ్య. తన దగ్గరికి వెళ్తే తన కాళ్ళ దగ్గరకు వచ్చామని కాలు ఎగరేస్తుంది. ఆవిడకి కొంచెం తిక్కెక్కువ. నేను ఆవిడ దగ్గరికి వెళ్తానో లేదో ఓడిపోతానన్న భయం పెట్టుకుని నా కాళ్ల దగ్గరికే వెళ్ళింది అంటుంది. మాట్లాడకపోతే సమస్య ఎలా తీరుతుందమ్మా? దానికి మనకొక మధ్యవర్తి కావాలి. అయినా మధ్యవర్తి ఎవరున్నారబ్బా? మీ పెదనాన్న. పెదనాన్న? అవును, మీరైతేనే కరెక్ట్. అంత పెద్ద బాధ్యత నేను నెరవేర్చగలంటావమ్మా? ఆయన్నేమైనా బండలు మోయమంటున్నావా? మీటింగ్ ఏర్పాటు చేయమంటున్నావు? ఇరుపక్షాలకి మీటింగ్ అరేంజ్ చేసి మధ్యలో మీరు నిలబడండి. మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడతాం. ఇదిగోండి మావయ్య గారు, మీటింగ్ అంటే మీరు వెళ్లి ఇలా ప్రియా మీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పడం కాదు. ఇల్లు రెండుగా చీలిపోవాలి అన్న బెంగతో ఇంటి పెద్దగా మీరే డెసిషన్ తీసుకుని మీటింగ్ కి పిలిచినట్టుగా ఉండాలి. అర్థమైందా? ఆయనతో అలా చెప్పిస్తేనే కరెక్ట్. సరేనమ్మా, మాట్లాడదాం. శివ, మీ నాన్న ఉప్మా అయితే చేయడు కదా? మా నాన్నకు పులిహార కలపడం వచ్చు కానీ ఉప్మా చేయడం రాదు. మా ఇప్పుడు మనం పెదనాన్న వాళ్ళని కలిసి ప్రియా వాళ్ళతో మీటింగ్ పెట్టమని అడిగితే బాగుంటుందంటవా? హ? అంటే ఏంట్రా? ప్రియ కూడా పోటీ చేసి నాతో పోటీకి రావాలి అని అనుకుంటున్నావా? నేనెందుకు అలా అనుకుంటానమ్మా? మరి బాగుంటుందా అని అంటున్నావేంటి? అంటే మనం ప్రియకు భయపడి ఓడిపోతామని అనుకుంటాడేమోనని. ఆయనకంత బుర్ర లేదు. ఉత్తప్పుడు మాత్రం నాగేశ్వరి అని బర్రె గొంతేసుకొని వస్తాడు. అమ్మో, ఇంటర్వ్యూనా అవమానమా? చూడ్డానికి రేవులో తాడి చెట్టులా ఉంటాడు. పైసా ఉపయోగం ఉండదు. మా అదేంటమ్మా పెదనాన్ని పట్టుకుని అలా అంటున్నావు? అనక ప్యాకాట్ రాయుళ్లాగా సోకులు చేసుకుని అటు ఇటు తిరగడం తప్ప ఆయన వల్ల మనకు గాని మన కుటుంబానికి గాని ఎప్పుడైనా జరిగిన ఒక్క మేలేంటో చెప్పరా? దిక్కుమాలినోడు. బా మా అమ్మో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఇంకా ఏం వినాల్సి వస్తుందో.
ఆహా, పెదనాన్న నువ్వా? దా, 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 దా. రండి బావగారు, మీ గురించి అనుకుంటున్నాం. నాగేశ్వరే, అనుకుంటున్నావా తిట్టుకుంటున్నావా? నా గురించా? దోనికమ్మా. ఆహా, అదే రోజు కనబడేవాడు మీ పెదనాన్న ఈ రోజు అసలు కనబడలేదు ఏంటా అని అమ్మ అడుగుతుంది. ఓహో, చా అలా అందా? మీకు ఇంకేమైనా అన్నట్లు వినిపించిందా బావగారు? అమ్మో, తిట్టింది అని చెప్తే నా బరువు నేనే తీసుకున్నట్టు అవుద్ది. అబ్బే, నాకేం వినపడలేదమ్మా. ఆహా, ఇంతకీ ఏంటి పెదనాన్న ఇలా వచ్చావు? అది ప్రియా. ప్రియా? ప్రియా ఏంటి బావగారు? ప్రియా కదమ్మా, వాళ్ళ అమ్మ. అదే నా సిస్టరు. వద్దు అంటున్నా, కంచం నిండా పెట్టేస్తుంది కదా. ఏంటి గడ్డ? ఇప్పుడు నువ్వేమన్నా అన్నావమ్మా? లేదే. పెదనాన్న నువ్వేదో అంటున్నావు, కంచం నిండా పెడుతుంది అని. అదే అదే, ఎప్పుడు 4-5 రకాల ఐటమ్స్ తో కంచం నిండా పెట్టేస్తుంది కదా. అవునా? మీకు పెట్టే వాటి గురించి మేము వింటున్నాం అంతే బావగారు. చెప్పండి. అదే, మొత్తం ఐటమ్స్ అన్ని తినేసరికి భుక్తాయాసం వచ్చి అరుగుతుంది కదా అని అటు ఇటు తిరుగుతూ ఇటు వచ్చేసా. పెదనాన్న ఏట్రా? అమ్మ ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది. అవునా? ఆల్ ద బెస్ట్ అమ్మా. ఏమీ తెలియనట్లు బాగా యాక్ట్ చేస్తున్నాడు. ప్రియ కూడా ఏదో పోటీకి నిలబడుతుంది అని విన్నాను. అనుకోవడం కాదమ్మా, ఫిక్స్ అయిపోయింది. పోటీలో నిలిచేది నేనే, గెలిచేది కూడా నేనేనని అంటూ తెగ డబ్బా కొట్టేసుకుంటుంది. ఎలక్షన్స్ లో గెలవడం అంటే మాటలా అండి? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందంట? వాళ్ళ అమ్మ ఇస్తుందంటమ్మా. ఆవిడ నమ్మాల్సిందేలే. ఎవరా? ప్రియా ఉంది, అది నేను వచ్చి మీతో అంటున్నా అంతే. అది కాదు పెదనాన్న, ఇప్పుడు ప్రియ ఎవరు? శివగాడి పెళ్ళం, మా ఇంటికి వాళ్ళు. మరి మా అమ్మ? ప్రియా కంటే కొంచెం ముందు తరం కోడలు కదా. అప్పుడు ప్రెసిడెంట్ గా ముందు అమ్మాయిన తర్వాతే కదా ప్రియ అవ్వాలి. అంటే ఎట్రా నువ్వు అనేదే? అది కాదు బావగారు, దానికెందుకు నాతో పోటీ అని అంటున్నా. చిన్నపిల్ల కదా, నాతో పోటీ చేసి ఓడిపోతే తన అవమానం తట్టుకోగలదా? ప్రియా చేతిలో ఓడిపోతే నీకు అంతకంటే పెద్ద అవమానం కదమ్మా. నేనెందుకు ఓడిపోతాను బావగారు? నేను అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాను. పైగా గెలిచే అవకాశాలు కూడా అమ్మకే ఎక్కువ ఉన్నాయి. ఏ మాట కామాట రోయ్, ప్రియా కూడా సేమ్ టు సేమ్ అలాంటి కథలే చెప్తుంది అక్కడ. అది కాదు బావగారు, ప్రియకి మ్యాటర్ ఏంటో అర్థం కావడం లేదు. అలా అంది మరి. ఇదిగో అంచేత నువ్వు ఒకసారి మీటింగ్ పెట్టేస్తే తనకు అర్థం ఎలా చెప్తావని. అంటే వాళ్ళు అనుకున్నదే వీడు కూడా అనుకుంటున్నారన్నమాట. నేనే వెళ్ళి దానికి చెప్పొచ్చు, కాకపోతే ఇంటికి పెద్ద దిక్కు మీరు. దిక్కుమాలనోడంది, ఇప్పుడేమో పెద్ద దిక్కు అంటుంది. నువ్వు మామూలు దాన్ని కాదు నాగేశ్వరే. నువ్వు ప్రియా వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసి పెద్దగా ఉండి పంచాయతీ చేయాలి, అంతే కదా. అంతా ప్రియా మంచి కోసమే కదా. అయితే సరే, రెడీ కండి పెద్దరాడి పంచాయతీకి.
తగ్గేదేలే. లోకేశ్వరి తప్పు. పెద్దవాళ్లతో అలా మాట్లాడద్దు. అదేదో నీ కూతురు అన్నట్టు చెప్తున్నావేంటి? అవును, గీత కూతురే కదా.